నమస్తే. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్టేనా? ఆయన నేను తేల్చుకోబోతున్నా, పోలీసుల మీద కంటెంప్ట్ వేస్తా అని చర్చలు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే గవర్నమెంట్ తప్పు చేసింది, అనవసరంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని బీఆర్ఎస్తో పాటుగా భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటుగా సినిమా సెలబ్రిటీలు కూడా మాట్లాడుతున్నారు. ఒక్కడనే బాధ్యుని చేస్తారా, పోలీసులది తప్పు లేదా అని. సో దీనికి ప్రభుత్వం వైపు నుంచి, కాంగ్రెస్ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుంది? అండ్ తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా చర్చ జరుగుతున్నది. దీని మీద కూడా మనం మాట్లాడాలి. బీఆర్ఎస్ ఆల్రెడీ కౌంటర్ స్టార్ట్ చేసింది, అసలు తెలంగాణ ద్రోహియే కాంగ్రెస్ పార్టీ అని. నా ముందు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే దయాకర్ గారు. నమస్తే. సో ముందుగా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? ఒక్కరిని బాధ్యుని చేశారు, ఒక్కరిని అనవసరంగా ఇరికిచ్చారు, దేనికోసమో క్లారిటీ లేదు అన్నది బయట జరుగుతున్న చర్చ. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ కరెక్టా తప్ప అంటే, కరెక్ట్గా అంత తప్పు పని పోలీసులు చేయాల్సిన అవసరం లేదు ఒకటి. రెండవది, అల్లు అర్జున్ గారు ఒకరోజు జైల్లో ఉండడమో లేకపోతే ఆ 10 గంటలు 5 గంటలు ఉండడమో అనేది చాలామంది ఫీల్ అవుతుంటారు. నాకు కూడా ఫోన్స్ వస్తున్నాయి. కానీ ఒక ప్రాణం పోయింది, అది పోయింది. బాబు కోమాలో ఉన్నాడు, కోమాలో ఉండి. అది మీరే అన్నారు కదా, అసలు మీ స్పెషల్ షోలు తీసేయండి వెంకరెడ్డి గారని మీ ఛానల్లో జర్నలిస్ట్ రాగునే అన్నాడు. ఇట్లా ఎంతమంది లోపల ఉంటుంది. చాలామంది మిత్రులు కూడా నేను విన్నా, మీరు తీసిన సినిమా, మీరు చూసిన సినిమా 100 సార్లు చూసినాక థియేటర్లకు వచ్చిన తర్వాత మీరు వచ్చి థియేటర్లో చూడాల్సిన అవసరం ఏందని, దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ప్రీమియర్ షోలకు వచ్చేటట్టుగా లేకపోతే ప్రేక్షకులతో కలిసి కూర్చునేటట్టుగా ఎందుకు చేయాలి? అట్లాంటప్పుడు మీరు పోలీసుని ఇదంతా ప్లాన్ చేయాలని అన్నారు. ఎస్, ఇప్పుడు మనం థియేటర్లో సినిమా చూడడానికి పర్మిషన్కి సమస్య లేదు. ఇప్పుడు వ్యక్తిగతంగా అల్లు అర్జున్ గారు ఏం పర్మిషన్ పెట్టుకోనక్కర్లేదు. ఆయన సినిమాను ఒక దాంట్లో చూడడానికి ఎవరికేం సమస్య లేదు. సీక్రెట్గా వస్తాడు, పోతాడు, టికెట్ మీరు కొనుక్కున్నట్టు కొనుక్కో. కానీ నేనేమో మన ఆర్టీసీ ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్ కింది నుంచి వచ్చిండు అనుకున్నా. నేను ఒక 200-300 మీటర్లు ఒక పర్లాంగున్నర నుంచే ర్యాలీతో వచ్చిండట. ర్యాలీ వల్ల ఆడ మొత్తం తొక్కిసలాట అయింది. ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలే పోలీసు. అలాంటప్పుడు ఇప్పుడు అల్లు అర్జున్ గారు అది చేయడం వల్ల వాళ్ళ బాబు తప్పించుకొని అంటే అల్లు అర్జున్ చూడడానికి పోతుంటే ఆ పిల్లగాన్ని పట్టుకోవడానికి పోయి ఈమె చున్ని కింద పడి మొత్తం ఆమెను తొక్కిన తీరు ఎవరెవరో చెప్తున్నారు. కానీ అది చాలా ఏమంటారు, బాధాకరం కదా. మహిళ చనిపోయిన దాని మీద ఎవరికి సానుభూతి కనిపిస్తలేదు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అనేది అంత అనిపించడం అనేది నాకు కొంత అంటే అల్లు అర్జున్ హీరో కాబట్టి అరెస్ట్ అయితే కూడా తట్టుకోలేరా? ఒక నిండు ప్రాణం బలైపోయి కొడుకు చావు బతుకుల మధ్యన ఉంటే దీన్ని పోనీలే, అల్లు అర్జున్ పోతే పోనీలే అని అంటే, ఇప్పుడు రేపు ఇదే హైకోర్టు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంటుంది. నేషనల్ వైడ్ ఇష్యూ అయింది, అల్లు అర్జున్ సినిమా తొక్కిసలాట్లో ఒక ఆమె చనిపోయిందని. అలాంటప్పుడు పోలీసుకు బాధ్యత ఉంది, ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. ఆ విషయంలో ఇంటరాగేషన్ కూడా ఒక 2-3 రోజుల నుంచి నడుస్తున్నది. దీని మీద ఎవరు ప్రిన్సిపల్ రెస్పాండెంట్ అన్నప్పుడు అల్లు అర్జునే తేలినప్పుడు థియేటర్ వాళ్ళు ఇచ్చి పర్మిషన్ అడిగింది ఉన్నది, కానీ పర్మిషన్ పోలీసు ఇచ్చిన కాపీ ఎవరు చూపిస్తలేరు. సో ఈ క్రమంలోనే ఇదంతా జరిగింది. అరెస్ట్ 100% మనం తప్పు అని అనలేము కదా. ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. మరి పోలీసుల బాధ్యత కూడా ఉంది కదా, అక్కడ క్రౌడ్ని మేనేజ్ చేయాల్సింది, అక్కడ చూసుకోవాల్సిన బాధ్యత, కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది కదా. ఆయన వచ్చిండు, వెళ్ళిపోయిండు, ప్రమాదం జరిగింది, మరి అది మొత్తం కంట్రోల్ చేయడానికి బాధ్యత తీసుకోవాల్సింది పోలీసులు. చిరంజీవి గారి సినిమాలు ఒక 20-25 సంవత్సరాల నుంచి ఎంత క్రౌడ్తో ఉంటాయి. అంటే అంతకంటే ఎక్కువ క్రౌడ్ వచ్చిందనేది కాదు. మనం ర్యాలీ పోలీస్ లేదు కదా, ర్యాలీకి డిప్యూట్ చేసే పోలీస్ కాదు కదా, థియేటర్ కంట్రోల్ చేసే పోలీస్ కదా. అట్లాంటప్పుడు అసలు వాళ్ళు 20-30 మంది బౌన్సర్లే వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయినారు. కాబట్టి ఈ కల్చర్ కూడా, ఈ సెలబ్రిటీ కల్చరు లేకపోతే ఇట్లా ఎవరైనా వస్తే ఇట్లా నెట్టి వేసుడు, ఈ కల్చర్ని కూడా మనం అవాయిడ్ చేయాలనేది నిన్నటి సంఘటన నుంచి కనబడుతున్నది. ఎందుకంటే వస్తే ఎక్కడికన్నా హీరోలు వచ్చినా సెలబ్రిటీస్ వచ్చినా వాళ్ళు కంట్రోలింగ్గా ఉండేటట్టుగా వచ్చేటట్టుగా కూడా మనం ప్లాన్ చేయాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళు రాకడా సినిమా చూసేటానికి ఏం అవసరం, టికెట్ కొనుక్కొని పోయింది. సరే, అందరూ అల్లు అర్జున్ ఫ్యాన్సే కాబట్టి సమస్య కాదు. ఆమె కూడా అల్లు అర్జున్ ఫ్యాన్సే కదా, ఆయన కూడా బాధపడ్డాడు కదా, నేను ఇదొకటి జరగడానికి జరిగింది అని చెప్పేసి. కన్ఫెషన్ వాళ్ళకి కాదు. ఇప్పుడు
పోలీస్ కంటెంప్ట్ చేస్తారంటే హైకోర్టు ఉంది, ఇప్పుడు కింది కోర్టు కూడా ఉంది నెగ్లిజెన్స్ విషయంలో. ఎవరి నెగ్లిజెన్స్ అని 1-2 సార్లు వేసినాకనే ఆ కేసుకు సంబంధించిన అంశంలో ముందుకు పోయింది అనేది నాకున్న సమాచారం. కాబట్టి ఇది రెండు వైపులా, ఇంకోవైపు ప్రత్యక్షంగా అల్లు అర్జున్ ఇది చేసిన మర్డరో చేసిన క్రైమో కాదు అది. కానీ ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ రెస్పాండెంట్, సబార్డినేట్ రెస్పాండెంట్, వికారియస్ లయబిలిటీ అని ఉంటుంది లాలో. ఏ కాజ్ వల్ల ఆమె చనిపోయిందంటే అల్లు అర్జున్ ఈవెంట్ వల్లనే అనేది. ఈవెంట్ వల్ల జరిగింది కాబట్టి తనని బాధ్యుని చేస్తారు. లేకపోతే సంత థియేటర్ వాళ్ళు కూడా దాంట్లో ఒక బాధ్యులే. ఎందుకంటే థియేటర్ యాజమాన్యం కూడా కేర్ తీసుకోవాలి. థియేటర్ యాజమాన్యం ఏమంటుంది, ఇంకో మేము అప్లై చేసినాం, పోలీసు ఇవ్వలేదు, కానీ వారు వస్తున్నారు, మేము కాదనిలేము. అలాంటప్పుడు అల్లు అర్జున్ గారిని ఆపాలి. మనం సరైన బందోబస్తు లేదు అని అన్నప్పుడు ఆపాలి. కానీ అది ఆపలే వాళ్ళు. ఆ ఈవెంట్ నిన్న అదంతా మనం అరెస్ట్ అయిన తర్వాత నేను చూసిన చాలా క్రౌడీగా మన మధ్యనకి వెళ్ళి లేచి చిన్న ప్రాణం పాపం ఆమె బక్కగా ఉన్నది. నేను చూసిన ఫోటో కూడా. అసలు నేనేమంటే ఎందుకు ఇంత మనం పోవాల్సిన అవసరం? ఒక 30 రోజులు ఆ క్రౌడ్తో ఉంటుంది, ఒక 30-40 రోజులకు ఓటీటీలో వస్తుంది, ఇంకో ఒక 3-4 నెలలకు 100 రోజుల తర్వాత టీవీలలో కూడా వస్తుంది. దీని కొరకు ఇంత పెద్ద ఎత్తున సీన్ క్రియేట్ చేసి అంత తొక్కిసలాట్లో సినిమాలకు పోవాల్సిన అవసరం ఉందా? ప్రజల వైపు కూడా మనం ఆలోచించాలి. అవసరం లేదు. ఎవరో పిల్లలు పోతారు, యూత్ పిల్లలు కూడా చాలామంది కొన్ని సినిమాలకు పోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత ఏమంటాము ఉన్మాదంతో కూడిన ఫేవరెటిజం కూడా నాకు మంచిగా అనిపించలేదు. పోయి ప్రాణాలు తీసుకోవడం ప్రజలది కూడా పోవద్దు అట్లా. ఎందుకు ఆ క్రౌడ్లో పోయి? ఇప్పుడు నేను ఒక్కోసారి మా రేవంత్ రెడ్డి గారితోనే కలిసినాడు అని నేను మీటింగ్లలో. జనం ఎట్లొస్తారు? తోపులాట వస్తుంది. గతంలో తెలంగాణ మూవ్మెంట్లో కూడా అట్నే ఉంటుండే. కేసీఆర్ ఇట్లా పోతుంటే ఒకటే జనం తోపులాట ఉంటుంది. ఎక్కడైతే తోపులాట ఉంటుందో అక్కడ అవాయిడ్ చేయలేని స్థితి ఉంటుంది. కానీ వీళ్ళకు జనంతో ఎట్లా బిహేవ్ చేయాలనేది కూడా కొంతమందికి తెలియదు కదా పోయేటప్పుడు. వాళ్ళు ఎవరైతే హీరోనో లేకపోతే నాయకునో చూడాలనుకుంటే వాళ్ళు ఇక ఒక వేగంగా అంత తోసుకుంటూ పోయే పరిస్థితిలో పాపం ఆ ప్రాణం పోయింది. ఆ ప్రాణం పోయిన దానికి ప్రభుత్వం చట్టంని కాదని చెప్పి కేసీఆర్ మాదిరిగానో మోదీ గారి మాదిరిగానో చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడానికి ఏం ప్రయత్నం జరగట్లేదు. ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ చేసినట్టున్నారు, నాకు ఆ మహిళ పట్ల కుటుంబం పట్ల సానుభూతి ఉన్నా, ఆయన పెద్ద హీరో, వరల్డ్ వైడ్ హీరో, సో ఆ హీరోని అరెస్ట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు అని. వీళ్ళెవరు బీజేపీ వాళ్ళు, మీరు ఫెయిల్ అయ్యి ఆయనను అరెస్ట్ చేయడం తప్పు అని వాళ్ళు అంటున్నారు. కిషన్ రెడ్డి, 2 కేంద్ర మంత్రులు రెస్పాండ్ అయ్యారు. అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి, ఆయన రెస్పాండ్ అయ్యిండు. ఇప్పుడు వాళ్ళకు ఏది ప్రామాణికమో నాకు తెలియదు. ఒక మనిషికి ఒక విలువ, ఇది రాజ్యాంగం చెప్పేది. రాష్ట్రపతి సైతం మర్డర్ చేసేసి పెద్దోళ్ళు సెలబ్రిటీలు అరెస్ట్ చేయొద్దంటే కలవదు. ఇది అజ్ఞానంతో చేసి ప్రకటనలు ఇవి. నేను కేటీఆర్కు స్పందించడం అయితే నాకు నేనే ఇబ్బంది పడుతున్నా. అల్లు అర్జున్ను ఫేవర్గా చేసుకోవడానికి, ఫ్యాన్స్ని చేసుకోవడానికి వారు చేయొచ్చు. బండి సంజయ్ గారు వారి సామాజిక వర్గం కాబట్టి వారు చేసుకోవచ్చు. బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి ఎవరు చిరంజీవి వీళ్ళంతా కలిసి ఫ్యామిలీ అంతా కూడా సరే, వాళ్ళ మధ్యన వైరుధ్యాలు. రేవంత్ మొన్న కాంగ్రెస్లోనే ఉన్నాడు, చిరంజీవి కాంగ్రెస్ మనిషి అని అన్నట్టు అట్లా ఉన్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోణం వేరే ఉందిగా. ఆయననేమో ఎటు రాకుంటున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ దానికి, మోడీ దానికి పోయిన ఈ పరిస్థితి ఉంది. కానీ నేనేమంటున్నానంటే మహిళ పట్ల సానుభూతి ఎందుకు నువ్వు చూపించేది? ఇంకా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడమే తప్పన్నప్పుడు ఇప్పుడు నా గర్కా ఘాట్కా లెక్క గోడ మీద పిల్లి వాటం ఉండొద్దు. ఏమైందండి, ఒక పేద మహిళ చచ్చిపోయింది, ఏమైతుంది? అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా మీరు? దానికని చెప్పు. ఎందుకు ఇలాంటి పనికిరాని ప్రకటనలు చేయడం వల్ల? అందుకని రాజ్యాంగంలో సెలబ్రిటీ అనేది మీరు క్రియేట్ చేసుకున్నది, మీ వ్యక్తిగత ఐకనిజం. మనిషే, వానికి 7 అంతస్తుల బంగ్లా ఉండని, 1000 కోట్ల రూపాయలు ఉండని, గుడిసె మీద చెత్త లేకపోని, మనిషి ప్రాణానికి ఒకటే విలువ కదా. ఆయనకున్న ప్రాణం, ఈయనకున్న ప్రాణం గుక్కిమంటే అయిపోతుంది కదా. మరి ఇప్పుడు అట్లా కాదు, ఆమెను మళ్ళా నాకు ఆ సానుభూతి ఉంది కానీ అని అంటే ఇదేంది? కాబట్టి వాళ్ళకు క్లారిటీ లేదు. రెండోది, దాని వెనుక కొంత ఈయనను అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పడం వెనుక కూడా కొన్ని ఆయన చేసిన పనులు కూడా ఉన్నాయి. అవి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, నీకు ఆఫ్ ది రికార్డ్ చెప్తా. కానీ ఎవరు మీద కేటీఆరే
ఓకే. అంటే ఇటు సన్నాయి నొక్కుతున్నారు కదా, ఇది ఎందుకు నొక్కుతున్నా కూడా నాకు తెలుసు కొంత. అంటే చెప్పేటోళ్ళు ఈ డిబేట్లలో మేముతో మాట్లాడుతుంటే సంబంధించిన వాళ్ళు చెప్తున్న వైనం చూస్తే, అరే మీరు లగచర్లలో పోతే మీ రౌడీలను పంపిస్తారు, విద్యార్థులలో మీ నాయకులను పంపిస్తారు, ఏమంటారు ఫ్రీ బస్ ఇస్తే ఆటో వాళ్ళల్లో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని వాళ్ళని లేపుతారు, ఎక్కడ పోయినా మీ బతికిదే అయిపోయా. అల్లు అర్జున్ ఒక రోజు జైల్లో ఉంటే వచ్చే నష్టం లేదు. అక్కడ ఒక పేద తల్లి చనిపోయింది ఫస్ట్, అది ఎందుకు కనబడతలే మీకు దరిద్రులారా? ప్రాణం కంటే మనిషి ఏడిపోయి అల్లు అర్జున్కి ఏమన్నా అయిందా? ఇంకా ఇప్పుడు అల్లు అర్జున్ గురించి మా సీఎం గారు చెప్పింది మీరు వింటే, స్పెషల్ షోలు ఈ మధ్యన ఎక్కడ ఇవ్వలేదుగా. పర్మిషన్ వెంకటరెడ్డి గారిని, మా వెంకటరెడ్డి గారిని మీరు ఇవ్వకండి అని చెప్పి సీరియస్గా అవకాశం మీరు కల్పించారు, ఇచ్చినాం కదా. మరి ఎందుకు అది అల్లు అర్జున్ మాకేమైనా ఫ్యానా, మా పార్టీకి ఏమైనా ఫేవరెటా? ఇచ్చినాం కదా. మా చంద్రశేఖర్ రెడ్డి గారి కూతురిని చేసుకున్నాడు కదా, మా రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు చుట్టాలి కదా, మరి అరెస్ట్ ఎందుకు చేస్తారు? ఒకవేళ పక్షపాతమే ఉండి ఉంటే. ఇది బ్రాడర్ పర్స్పెక్టివ్లో పాపులర్ అయిన అంశాన్ని లోకమంతా చూస్తుంది. లోకమంతా చూసేటప్పుడు దాన్ని చర్యలు తీసుకోకపోతే రేపు నువ్వే అంటావు ఏమని, పేద ఆమె చనిపోతే అల్లు అర్జున్ కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది, ఏంది మిలాఖత్ రాజకీయాలని. అదెందుకు మేము పూసుకోవాలి? వ్యక్తిగతంగా ఉండే సంబంధాలు లేకపోతే ఇతరత్ర సంబంధాలన్నీ వేరు, చట్టం వేరు. కాబట్టి రేపు ఇప్పుడు కేటీఆర్ ఏదన్నా గట్టినే చేసిండు అనుకో, కేటీఆర్ని కూడా అసిత పక్షపాతంతో చేసిండని అంటారు అని అనాల్సి వస్తుంది కదా. అది కాకుండా కొన్ని జరిగినాయి అంటే ఇది అంటున్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈగో హట్ అయింది. ఆయన మొన్న రీసెంట్గా ఈ టికెట్ల ధరలు పెంచిన క్రమంలో రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్తున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అని ఆయన పేరు మర్చిపోయిండు, పేరే తెలియదు ఆయనకి. సో అట్లా రేవంత్ ఈగో హట్ అయింది, అందుకే అరెస్ట్ చేసి. రేవంత్ రెడ్డి గారు ఎక్కడికో వెళ్ళిపోయింది, ఆయనకి పేర్లు చెప్పకపోతే ఇది నాకు నవ్వు వస్తుంది. మనోనికి అప్పుడప్పుడు కొంచెం బ్లాంక్ అవుతుంది. మాట్లాడే క్రమంలో రేవంత్ రెడ్డి గారి అంశమే కాదు అనుకుంటే ఇట్లా కొన్ని మాట్లాడుతూ నేను చూసిన ఆ వీడియో కూడా. కానీ అది కాదు అసలు ఇష్యూ. ఇది జరిగిన తర్వాత దీన్ని కూడా ఒక తరహా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరెస్ట్ చేసినాక అరెస్ట్ ఎట్లా చేస్తారు అంటారు కదా, అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ ఎందుకు చేయరు అనేటోళ్ళు ఉన్నారు. కాబట్టి ఎందుకు యాక్ట్ తన పని తను చేసుకపోతుంది, కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే ఆయన చట్టం అన్ని సమయాల్లో అందరూ సెలబ్రిటీలు, అందరూ క్రిమినల్స్ అందరి పట్ల ఒకే రకంగా వ్యవహరిస్తుందా? ఒక ఉదాహరణ చెప్పు. ఎందుకు నర్మగర్భం? ఎందుకు? తెలంగాణ అంటే భూమి, ఎవ్రీడే ఇదే మాట్లాడతాను. సో ఆ భూములు మొత్తం కబ్జాకు గురైనాయి. చెరువులు కబ్జాలు చేసిన వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదో పైన తెలుస్తున్నారు కానీ అసలైన లేపుతలేరుగా. ఇప్పుడు ఇదే స్క్వాష్ది నీకు చెప్తా, స్క్వాష్ పిటిషన్స్ అంతా ఇష్యూ మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు అండర్లైన్ చేసుకో, ఒకనాడు స్క్వాష్ అన్నవి ఏందని. వాళ్ళ మీద కంప్లీట్గా ఎంక్వైరీ జరుగుతున్నది. ఆ జరుగుతున్న క్రమంలో వాళ్ళు మరింత డీస్టెబిలైజ్ చేయడానికి చేస్తున్న కుట్రల విషయం తెలుసు. ఎవ్వరు తప్పించుకోలేరు. నేనేమంటున్నా, కేసుల వరకు కూడా వెళ్ళాలనట్లేదు మేము. కేసులు కాదు, ఎక్కడైతే చెరువులు గవర్నమెంట్ ల్యాండ్స్లో కడుతున్నారో ఆ కంపెనీస్ మీద కనీసం ఆ ల్యాండ్ పర్మిషన్ లేదురా బాబు దీన్ని ఆపాలని కూడా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు దాన్ని ఏం చేసిండ్రు, పేదోని ఇల్లు కూలగొడుతుండ్రు హైడ్రాతోని అని చెప్పి ఒక బ్యాడ్ ప్రచారం చేసింది. ఇప్పుడు కొంతమంది ఎన్జిఓస్ ఉంటారు, కొంతమంది పౌర సమాజం ఉంటారు, కొంతమంది న్యూట్రలిస్టులు ఉంటారు. అది ఏ కాజ్ కొరకు హైడ్రా చేస్తుంది అనేది మున్సిపల్ చట్టాలనే. ఇంకొక విషయాన్ని నేను దాన్ని చెప్పుకుంటూ వస్తున్నా. కంటిన్యూ. మనం కేసులు పెట్టాలనేసరికి నాగార్జున మీదనే చేస్తారా మీరు? ఎట్లా చేస్తారు మీరు నాగార్జున మీద అని చెప్పి వీళ్ళే కదా వచ్చింది. పోనీ ఇంకో తెలియని ఏమంటారు రియల్టరో బిల్డరో ఉంటే ఆడ చేసేసరికి అయ్యో గాని వదిలేసి పెద్ద గీరని చేయకపోయినరా అని. అందుకని దానికి ఇప్పుడు ఆర్డినెన్స్ వచ్చింది. ఆర్డినెన్స్ నథింగ్ బట్ చట్టమే. దీన్ని ఇంకింత కొంచెం పారదర్శకంగా ఒక విజిలెన్స్ టీమ్ని కూడా పెట్టి ఎంక్వైరీలు చేసి మీరు అన్నట్టు బఫర్ జోనా ఎఫ్టీఎల్లా అని చెప్పి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తిట్టినట్టుగా ఎవరు తిట్టలేదుగా ఇప్పుడు ఈ హైడ్రా విషయంలో. మళ్ళీ ఇంకొక వైపు 1000 కోట్ల భూమిల దందా దాని వెనుక దాగి ఉంది.
సో ఆడ బంగారం ఉంది, ఆ బంగారం కింద చేయి పెట్టాలంటే తేలు ఉంది, పైనేమో నాగువా ఉంది. దీన్ని ఎట్లా డీల్ చేయాలని దాని విషయంలో ముఖ్యమంత్రి గారు దాని మీద ఆలోచిస్తారు. డెఫినెట్గా చెరువుల కబ్జాలో, ఇతరత్ర భూముల కబ్జాలో. ఇంకొకటి మీకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు అడ్వాంటేజ్ కావచ్చు ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకి మేలు కావచ్చు. దారుణమైన పరిస్థితి అంటే అసలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి తెలంగాణ ప్రజలది. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ నేను మాత్రమే, ఇంకెవరన్నా నాలాంటి వాళ్ళు అడగగలుగుతారు తప్ప నా బీఆర్ఎస్ అడగదు, నా బీజేపీ కూడా అడగదు. అసలు కనీసం దాని మీద ఇప్పుడు నికేష్ ఆస్తులు 100 కోట్లని మాట్లాడుతున్నాం రోజు పేపర్లో, 100 కోట్ల పైన సంపాదించినాను. ఏ పార్టీ ఈయన వెనకాల ఎవరున్నారో లెక్క తేల్చండి అని ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టినాం చూడండి. ఈయన వెనకాల ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ ఏంది, ఏ లీడర్ ఇన్ఫ్లుయెన్స్తో ఏ రియల్ ఎస్టేట్ సంస్థ డబ్బులు ఈయన అకౌంట్లోకి వచ్చినాయి లెక్క తేల్చండి అని ఏ బీజేపీ లీడర్ కానీ బీఆర్ఎస్ లీడర్ కానీ ప్రెస్ మీట్ పెట్టింది చూపించండి. కాంగ్రెస్ ఎట్లాగ పెట్టింది కానీ మీరు పవర్లో ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడకపోవచ్చు. ఇప్పుడు ఇందులో కామన్ ఎజెండా ఉంది అంటున్నా అన్ని పార్టీలకి. ఇంకా తెలంగాణ ప్రజలు దౌర్భాగ్యం. ఇంకేక ఆయన పేరు ఏంది, మొన్న భూదాన్ ఇవన్నీ చేసినోడు అమయ్ కుమార్. ఇదే లింక్ అదే కదా, ఆయన కలెక్టరు, ఈయన ఇక్కడ ఇరిగేషన్ ఏఈ. నేనేమంటున్నానంటే ఈడీ ఆల్రెడీ జరుగుతుందని, ఈడీ సిబిఐకి సంబంధించిన ఇష్యూస్ జరుగుతున్నాయి. వీటిని అన్నిటిని కొట్టాలంటే పెద్ద జలగలు, వీటి వెనుక పెద్ద అనకొండలు ఉన్నాయి. రేవంత్ గారు ఒక్కడు ఇప్పుడు అంటే క్యాబినెట్తో సహా తీసుకున్న నిర్ణయాలే కావచ్చు, కానీ అది తీయాలంటే చాలా పెద్ద ఎత్తున ఒక ప్రజల్ని మానసికంగా ప్రిపేర్ చేయాలి, అవినీతి పరులను ఏ విధంగా గుర్తుపట్టాలి, దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. దాని కొరకే హైడ్రా ముందుగా చేసినది. అది హైకోర్టు కూడా చూసి చేయండి అన్నది, సుప్రీంకోర్టు కూడా బుల్డోజర్లు పెట్టేటప్పుడు దాని వెనుక ఉన్న బ్రతుకులను కూడా చూడాలని అన్నది. కాబట్టి వాటిని ఎవరైతే నిరుపేదలో మధ్యతరగతో నష్టపోయేటోళ్ళు ఉండే వాళ్ళకు ఆల్టర్నేటివ్స్ చూసి 2014 శాటిలైట్ 2024 శాటిలైట్ బొమ్మలు చూపించిండు బట్టి గారు చెప్తున్నా. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు షాకింగ్ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. బట్టి విక్రమార్క బుక్ రిలీజ్ చేసిండు. 100% చెరువులు కబ్జా, 80% చెరువులు, 20% ఎంతెంత కబ్జా అయినాయి అన్నది. 100% కబ్జా అయిన చెరువులో నార్సింగి 2 అని ఒక చెరువు ఉన్నది. ఎక్కడ అది మైహోమ్ అవతార్కి పక్కనే ఉంటుంది. రోడ్డుకి అవతల మైహోము, మధ్యలో ఒక రోడ్డు, ఇవతల నార్సింగి 2 చెరువు మధ్యలో కడుతున్నది 9 ఎకరాల 25 గుంటల్లో అని బట్టి విక్రమార్క చూపిస్తాడు క్లియర్గా విత్ మ్యాప్స్తో సహా. 2014 ముందు చెరువు ఉంటుంది, తర్వాత పూర్తిగా కబ్జా అవుతుంది. హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఏం చేస్తాడు, ఈయన బట్టి అనౌన్స్ చేసిన తర్వాత ఒక పిటిషన్, 2 పిటిషన్లు ఉంటాయి. రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ ఒకటి, ఆమె లుబ్నా సర్వత్ అని ఆమె వేసిన ఒక పిటిషన్, 2 పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణకు వస్తాయి. లేదు అసలు అక్కడ చెరువే లేదు, చెరువు ఉందని అబద్ధం ఆడుతున్నారు, ఆమెకు పెనాల్టీ వేసి ఆమె పిటిషన్ డిస్మిస్ చేయండి. ఎవరంటున్నారు? హెచ్ఎండిఏ కమిషనర్ అంటున్నాడు బట్టి విక్రమార్క లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత. చూడాలి, ఎందుకంటే ఆ చెరువులో నేను 1992-93లో నార్సింగ్ 2 నేను మా చెల్లెను ఆడ హాస్టల్లో తోలి ఆడ కాళ్ళు నీళ్ళలో పెట్టుకొని ఈవినింగ్ ఎంజాయ్ చేస్తుంటే మైహోమ్ అవతార్ పక్కన. ఎప్పుడు 92లో అప్పుడు అసలు ఇప్పుడు ఈ చిత్రపురి కాలనీ అసలు ఏం లేవు. కొంచెం 6-6:30 అయ్యేసరికి దాంట్లో మంటలు వచ్చేది. వాడు వెనకటికి మనం కొరిందాయాలనుకునేది, దయ్యం వస్తుందని లేచిపోయేటోంది. ఎందుకు ఈవినింగ్ వరకు సూర్యాపేట నుంచి వచ్చి బస్సులో వచ్చి మైదుపట్నంలో 120 ఇట్లా వచ్చి దించేసరికి 4:35 అవుతున్న క్రమంలో ఎంత ప్లిజెంట్గా ఉండేది ఆడ ఆ చెరువు, ఆ గుట్టలు, వాటిని చూస్తుంటే అదొక నార్సింగ్ 1 కూడా చాలా బాగుంటుంది. అదే అంటున్నా. అయితే మరి మనం సర్ప్రైజ్కి మరి చూడాలి మనం. నేను కూడా కనుక్కుంటా. కానీ అయితే విచిత్రం ఏంటంటే ఇవి 14-24 మధ్యన ఉన్నాయన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే వచ్చినాయి కదా, ప్రభుత్వం వాళ్ళదే ఉంది కదా, డౌట్ ఏం లేదు అక్కడ. అలాంటప్పుడు ఇప్పుడు మనోడు రోజుకో ట్వీటు 2 రోజులకు ప్రెస్ మీటు పెడుతుండు కదా, వీటి మీద పెట్టమని చెయ్యరంటున్నాను నేను. నేనేమంటున్నాను, నా పార్టీ నా ప్రభుత్వం మీరు ఆపాలి. ఇప్పుడు మీరు చెప్పాలా 22A కింద నిషేధ జాబితాలో పెట్టండి దాన్ని, ఫస్ట్ వర్క్ ఆపండి దాన్ని చెప్పాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏంది? ముఖ్యమంత్రి గారే కాదు, మున్సిపల్ మంత్రి కూడా. అవును,
అలాంటప్పుడు ఆయన బాధ్యత ఉన్నప్పుడే హైడ్రా లాంటి వాటికి గతంలో ఉన్న చట్టంలో ఉన్న వాటిని పిక్ చేసి మనం దానికి ఒక స్పెషల్ టీం అసైన్ చేసినాం. ఈ స్పెషల్ టీంకు ఇప్పుడు వీటిని లేక్స్ పరిరక్షణ కొరకు ఒక పోలీస్ స్టేషన్స్ పెట్టాలనే ఆలోచన ఉన్నట్టుగా నేను వింటున్నా. ఎందుకంటే 1000 కోట్ల భూములు ఈ దందాలన్నీ ఇవే. ఇప్పుడు మూసీని మనము రీకన్స్ట్రక్ట్ చేసుకుందాము, అక్కడక్కడ చేద్దామనంటే అక్కడ వద్దంటుండ్రు. చెరువుల దగ్గర బఫర్లు ఎఫ్టీలు అంటే వద్దంటుండ్రు. ఇంకోటి ఏంటిది, మనం ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ల మధ్యన ఎవరైతే ఈ చెరువులు కబ్జా చేసేటోళ్ళని ఆపడంలో దీంట్లో ఒక లక్ష్యం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బ్రేక్ పడితే అక్కడ కబ్జాలు ఆగుతాయి. అక్కడ కబ్జాలు ఆగితే ఎవరికి మేలు జరిగితే ఊరికి మేలు జరుగుతుంది. ఇప్పుడు ఊర్లలో సిటీలు అవుతాయి కానీ చెరువు ఉండదు. అంటే కనీసం ఆక్సిజన్ జోన్సే ఉండవు కొన్ని సిటీలు. ఇప్పుడు నానక్రామ్ కూడా ఏముంది, నార్సింగిలో ఏముంది. ఒకరోజు మంచిర్యాల నార్సింగి అనేవి గండిపేట కంటే ముందు ఒక విహార క్షేత్రాలు అవి. కానీ ఈరోజు కాంక్రీట్ జంగిల్స్ అయినాయి కదా. వాళ్ళకి ఒక చెరువు కాదు కదా, ఒక గార్డెన్ కూడా లేదు. నేను ఇప్పుడు ఈ పుప్పాలగూడ నుంచి వస్తుంటే ఒకటి ట్రాక్ ఏంటిది, మన గండిపేట నుంచి మంచినీళ్ళు మేదుపట్నం తీసుకుపోయి ఒక కాలువ ఉంటుంది. దాని చుట్టూ అద్భుతమైన వనం ఉంటుండే. ఎక్కడ? పుప్పాలగూడ. దాని పక్కనే కదా. మైహూమ్ అవతార్కి ఫినిక్స్ కి మధ్యలో ఉన్న ఛానల్ అదే. దాన్ని లెవెల్ చేసి పడేసి ఛానల్ ఎంత మంచినీళ్ళు అది మళ్ళీ ఎంత ఎత్తుంటుండే తెలుసా. దానికి మనం బస్సులో పోయినా కార్లో పోయినా అంత పెద్ద ఆర్కిటెక్ట్, గ్రావిటీతో వెళ్తుందంట. గ్రావిటీతో వెళ్ళేది. అంత మంచి ఆర్కిటెక్ట్ అది. వాళ్ళు పుప్పాలగూడ కానీ నార్సింగ్ కానీ అంత తర్వాత ఊర్లు ఏంటంటే మన మధ్యన ఒక దాన్ని తీసి చేదురు బావులతో నీళ్ళు తీసుకునేటోళ్ళు మంచి అంత గొప్పగా. మళ్ళీ చుట్టూ గ్రీనరీ మంచి పూలతో ఉంటుండే. ఇప్పుడు అది లేదు, కాంక్రీట్ జంగిల్ అయింది. మరి ఇవాళ దీన్ని ఎవరు కాపాడాలంటే లేదు. మున్సిపల్ అంటే ఏంటంటే పర్మిషన్స్ ఇవ్వాలి. పర్మిషన్స్ ఇచ్చి ఎంక్రోచ్మెంట్ ఉండని, డీవియేషన్స్ ఉండని. రేపేమో ఇంటర్నేషనల్ సిటీ కావాలంటాం. ఇప్పుడు మూసీలో కూడా అన్ని రకాలు ఉన్నాయి. మీకు చాలాసార్లు చెప్పిన. ఇక్కడ నేను అనేది ఏంటంటే విపక్షము కొన్ని వాటి పట్ల సక్రమంగా, కొన్ని పట్ల ఏమంటారు వక్రమంగా స్పందిస్తున్నారు. కానీ మీరు అడగొచ్చు కదా, ప్రభుత్వం మీరు దీన్ని ఎట్లా చేస్తలేరు ఇట్లానే అనొచ్చు కదా. దేన్నైనా అంటున్నప్పుడు మేము దాన్ని సరి చేసుకుంటున్నాం. కానీ వాళ్ళు అదే వంకర బుద్ధితో ఉంటుండ్రు. ఇది సమస్య వస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ ఎందుకు లింక్ చేసిన అంటే అందరి ముందు చట్టం ఒకేలాగా పనిచేస్తుంది అన్నది నా పాయింట్. ఎవరికి అనుకూలంగా ఉన్నది వాళ్ళు ప్రయోగించుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇబ్బంది అవుతున్న దగ్గర సైడ్ అవుతున్నారు. ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ వాళ్ళు చేసిన దుబారా చేయకుండా ఉండడం ఎలా అనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. లా అండ్ ఆర్డర్ విషయంలో వాళ్ళు చేసినట్టుగా మేము చేయకూడదు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొడంగల్లో జరిగిన సంఘటన, అంటే లగచర్లలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరే ప్రజల్ని చంపుతారు. మళ్ళీ అది మీరు అధికారం లేకపోతే మీరు ఐఏఎస్ ఐపీఎస్లను చంపాలని చూస్తుండ్రు. అంటే ఈ క్రిమినాలిటీ అనేది ఎక్స్పోజ్ కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనిషి చచ్చిపోతే లేని దైన్య స్థితితో, లేకపోతే ఏమంటాము ఒక ప్రేమ ఉదయము అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యేసరికి వచ్చి మాకు లేదు. అల్లు అర్జున్ అంటే నేను చెప్పి కదా, మా సీఎం గారికి స్వయంగా చుట్టమే అయినా కూడా తప్పలేదు. మీరు కూడా చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడారు కదా, లగచర్ల ఇష్యూ కంటే ముందు, అంటే మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు రైతులకు బేడీలు వేసిన సందర్భాన్ని మనం, ఖమ్మం మిర్చి రైతుల అంశం ఎలక్షన్స్లో ఒక పెద్ద ఆయుధంగా మారింది. మొన్న RRR అధికారం పోయే ముందు కేసీఆర్ RRR రైతులకు కూడా బేడీలు వేసిండు. మరి మీరెందుకు ఒక గిరిజన రైతుకు మీరెందుకు బేడీలు వేసి హాస్పిటల్కి తీసుకొచ్చారు? ఇప్పుడు అది సీఎం గారు చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యిండు. తర్వాత మేము అందరం కూడా దాని విషయంలో చాలా సీరియస్. ఎందుకంటే నేను ఏ మాట కామాట అందరూ అని చెప్పాను, కానీ కొంతమంది అధికారులు అత్యుత్సాహమా లేకపోతే ఇంతకుముందు ఏమన్నా ఫేవరెట్గా వాళ్ళ నుంచి పొందినరా తెలియదు, కానీ సేమ్ అదే సంఘటన రిపీట్ వీళ్ళకి టార్గెటివ్ పాయింట్స్ కావడానికి చేస్తుండ్రు అన్నట్టు కూడా కనబడుతుంది. తర్వాత వీళ్ళు హాస్టల్ సందర్శనానికి పోయి చేతులు పెట్టేసి దాంట్లో చేతులు అంటే అన్నం ఉడికిందా లేదా అని పిసికి సాంబార్ ఎట్లుందని చేసే వాటిల్లో కూడా కొన్ని సంఘటనలు నా దృష్టికి వచ్చినాయి. ఈ క్రిమినాలిటీ బంద్ చేసుకోరు ఫస్ట్. అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని చేసేది బంద్ చేసుకోండి. సరే, దాంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది సీతక్క విమర్శించింది అది ఏందని చూద్దాం. కానీ ఇక్కడ లగచర్లలో జరిగిన సంఘటన విషయంలో చాలా విషయాలు భవిష్యత్తులో బయటికి రావచ్చు నాకు తెలిసి. కానీ దాన్ని తుడిచిపెట్టడానికి అన్నట్టుగా రైతు చేతికి బేడీలు వేసాం. అసలు రైతులనే లేకుండా చేసినాం చాలా వరకు. కేసులలో చాలా వరకు అంటే 90% దాడిలో ప్రొవకేటివ్గా
ఇప్పుడు దీంట్లో అల్లు అర్జున్ కాక నెంబర్ 1 అని ఎట్లా పెట్టిండ్రో ప్రోవోక్ అరే ఇట్లా అని చెప్పి ఒక్క రాయేస్తే 100 మంది రాళ్ళేస్తారు. ఆ 100 మంది రాళ్ళేసి దాంట్లో 10 మంది రైతులు ఉండొచ్చు, అందరూ మనుషులే కదా. దాంట్లో రైతులు చాలామంది తగ్గించినా కూడా ఇప్పుడు ఈ సంఘటనతో ఏమైతే మళ్ళీ ప్రభుత్వం రైతుకు బెయిల్ వేసింది, ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యింది. అప్పుడు కేసీఆర్ ఇప్పుడు రెస్పాండ్ అయ్యిందా? మన ఖమ్మంలో బాలింతల్ని జైల్లో పెట్టిండ్రు. ఖమ్మం ఎల్లన్న నగర్ ఆడ చిన్న చిన్న పిల్లలు బాలింతలు పాలు ఇవ్వకపోతే అట్లాంటి పరిస్థితులు మేము చేస్తున్నాము. వాళ్ళు ఎవరైతే చేసిరో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు నేరుగా, ఎవరో కూడా కాదు, ఎవరో మంత్రి కాదు, ఇంకా లేకపోతే రెస్పాండెంట్ కూడా కాదు. కాబట్టి మేము బాధ్యతతో ఉంటామనే విషయంలో ఎక్కడ రాజీ లేదు. ఓకే, కానీ ఇలాంటి బాధ్యత లేని విపక్షంతో వచ్చే తలకాయ నొప్పులు కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఆయన ఏమో రాడు, ఆయనేమో మరి ఇంట్లో నల్లికుట్లో లెక్క ఇంట్లో పేర్లు వేనుకుంటూ ఉంటాడేమో. మరి వీళ్ళకి చెప్పేది ఆయనేమో ఎన్నోసార్లు చెప్తున్నా నేను, ఆ రామే అంటాడు ఒక ఆయన, రాకే ఇంట్లో వండుకో ఎవడొద్దంటే రేపు నువ్వు రాకపోతే నువ్వు ప్రజల పక్షాన కొట్లాడే పరిస్థితి లేకపోతే ఎవరికో ఒకరికి ఇస్తే అయిపోద్ది కదా, రావాల్సిన అవసరం కూడా లేదు. ఆ చట్ట ప్రకారం కూడా చూసిన 6 నెలలకు ఒకసారి వచ్చిపోవచ్చట. 6 నెలలకు వచ్చి సంతకం పెట్టిపోతే ఈ రేవంత్ రెడ్డి గారు సంతకం వచ్చి పెడతాడా? రేవంత్ రెడ్డి మరి ఈసారి కూడా రేవంత్ రెడ్డి గారు లేనప్పుడు, ఇంకా సభ షార్ట్ నోట్స్ ఉండి లేకపోతే క్వశ్చన్ అవర్ ఉన్నప్పుడు ఫోర్జరీ చేసే అవకాశం ఇప్పుడు లేదా? ఫోర్జరీ పార్లమెంట్ లో చేసిండట కదా, చేసిండట. నాకు అసలు మొన్న ఎవరో అంటుండ్రు మొత్తం ఆయన పార్లమెంట్ దిలీప్ గారే చెప్పారు కదా. అవునా, కరెక్టే. పార్లమెంట్ ప్రొసీడింగ్స్ తర్వాత అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కాదు అటెండెన్స్ లో చూస్తే మనోడు చాలా తక్కువ టైమ్స్ పోతాడు. అందుకనే అసెంబ్లీ కూడా తక్కువ సమయం పెట్టిండు ఆయన. ఎప్పుడైనా 3 రోజులు 4 రోజులు, మహా అయితే 6 రోజులు. బడ్జెట్ సెషన్స్ అయితే 6 రోజులు. బడ్జెట్ సెషన్స్ 30 days 35 days ఉన్న రోజులు చూసిన ఉన్నాయి. ప్రతి అంశం మీద, బడ్జెట్లో అంశాల మీద ఒక షార్ట్ డిస్కషన్స్ పెట్టేటోళ్ళు. అది లేదు, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో వస్తుంది. ఏదైనా కానీ వాళ్ళు ఏదో తలకాయ ఏదేదో మాట్లాడుతూ. సో తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లా అనిపించింది? కిరీటం, నగలు ఇవన్నీ తీసేసారు. ఉంటే దేవతలాగా ఉండాలి, మొక్కేలాగా, ఒక తల్లిని మొక్కేలాగా ఉండాలి. అవన్నీ తీసేసి సో ఒక పేద మహిళని పెట్టినట్టుగా, ఒకప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్నది ఇప్పుడు ఏదో అప్పుల పాలైనట్టుగా మొత్తం బికార్ లాగా పెట్టేసారన్న ఒక చర్చ కొంతమంది స్టార్ట్ చేశారు. ఇప్పుడు దీనికి నేను ఎక్కువ చెప్పాను, నేను సుద్దాల అశోక్ తేజ గారి అంత కవితాత్మకంగా భావాత్మకంగా చెప్పలేకపోవచ్చు. మా అమ్మను కూడా నేను అంత ప్రేమగా ఎప్పుడు ప్రేమించినా లేదో తెలియదు, కానీ దాంట్లో అమ్మ కనపడుతుంది. మీ అమ్మ కనపడలేదా చెప్పరాదు? ఓకే, ఎవరమ్మ కనపడట్లేదు దాంట్లో? అమ్మ అంటే గతంలో ఇప్పుడు మీరు ఏమంటాం దాన్ని, కిరీటాలు, తర్వాత ఏమంటాం దాన్ని, వజ్ర వైడూర్యాలు, నడుముకు పెట్టుకునేది వడ్డానము, తర్వాత అసలు ఒక రిచెస్ట్ గాడెస్ లెక్క ఉండేది చరిత్ర. ఇప్పుడు అమ్మ ఎట్లుంటుంది? ఇప్పుడు ఎవరైనా ఏ అమ్మాయినా కిరీటం పెట్టుకొని తిరుగుతుందా చెప్పరాదు? అది చరిత్ర. దేవతలు వేరు, వాళ్ళ ఒరిజినల్ రూపాలు. శివుడు పార్వతి లేకపోతే రాముడు సీతది సహజత్వమైన బొమ్మలు పెట్టుకుంటున్న రోజులు ఇవి. అంటే అంత పెద్ద ఒక సాగా ఉన్న వాళ్ళే. మీరు చూస్తే ఇంతకుముందు కిరీటాలతో ఉండేటోళ్ళు కూడా మనుషుల్లాగా తయారు చేసి ఒక మంచి చేస్తారు. తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా బేసికల్గా ఆర్టిస్ట్. ఆయన తన తల్లి ఎట్లా ఉండాలనో, తన సోదరు ఎట్లా ఉంటుందో అట్లా చూసుకొని పెట్టినట్టుగా నాకు కనపడ్డది తప్పితే దాంట్లో పెద్దగా ఆక్షేపించాల్సిన అవసరం లేదు. నేను సరే మిగతా వాళ్ళు ఎంతమంది వేసిండ్రు ఏందో నాకు తెలియదు, కానీ నేను 100 తెలంగాణ తల్లి పాత విగ్రహాలకు వేసిన, నేను దండలు వేసిన. అందశ్రీ గారి పాటను 100 సార్లు మనకు రాగం వచ్చినా రాగమైన వచ్చిన మరి వీటిని ఆ తెలంగాణ తల్లిని అప్పుడు మనోడు సెక్రటరియట్లో పెట్టుంటే ఎవరైనా దాన్ని ముట్టుకుందరా? దాన్ని ఎవరైనా తీస్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంబ్లం తయారు చేసిండు, తెలంగాణ ఎంబ్లం. ఆ ఎంబ్లంను తీసేయాలంటేనే దాంట్లో కాకతీయ తోరణం ఎట్లా తీసేస్తారు, చార్మినార్ ఎట్లా తీసేస్తారు. మనం ఏంది అమరవీరుల స్తూపాన్ని ఇండక్ట్ చేయాలనేది ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉన్నది. నేను ఆ రోజు చర్చలలో ఉన్నా కాబట్టి అమరవీరుల స్తూపం కూడా అంతే ప్రయారిటీ ఉన్నది. దాన్ని పెట్టాలి, ఎట్లా పెట్టాలనే దాని దగ్గర చర్చలు జరుగుతున్నాయి. ఆ పాత ఎంబ్లంలో ఇరికియాలనా లేకపోతే ఎట్లా దాన్ని మళ్ళీ రిడ్రెస్ చేయాలని. దాన్ని తీసేయాలంటే తీసేయలేదు కదా. మరి మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఒక గెజిట్తోని ఇగో ఇది
ఇగో మన అమ్మ అంటే ఇగో ఈ తెలంగాణ మూర్తిమత్వం ఇది అని చెప్తే పోవు, చేయలేదు. పాట పాడితే నువ్వు గెలిచితివి దాంట్లో, ఏంది ఆ పాటలో చరణాలలో ఆయన గెలికిండు. కానీ మనం ఏం చేసినాం, అందశ్రీ గారు ఏ టెక్స్ట్ ఆయన రాసిండో ఆ టెక్స్ట్ని ఆయనతోనే కలిపి కీరవాణి గారితో కలిపి చేయించడం. అది చేస్తేనే అది ఆంధ్ర ఆయనతో చేయిస్తారా, ఆ పాట ఆంధ్ర ఆయనతో చేయిస్తారా? ఎవరిని ఇల్లు మొత్తము 1000 కోట్ల ప్రాజెక్టులు ఆంధ్రాకి పెట్టుబడిదారులకు ఇస్తే లేదు. ఇప్పుడు తెలంగాణ కాంట్రాక్టర్ల నోట్లో మన్ని కొట్టినట్టే కదా ఒక రకంగా చెప్పాలంటే. అది ఎవరు అంటలేరు. పక్కన పెడితే తెలంగాణ తల్లిలో వాళ్ళ ఆక్షేపణ ముందు వాళ్ళ విగ్రహం పోయింది అని. కానీ మీరు 1969లో నరేంద్ర గారు తయారు చేసింది, రామలక్క తయారు చేసింది, మీరు చూస్తే కిరీటాలు లేవు. సరే, అప్పుడు ఈ కిరీటాలతో ఉన్న తెలంగాణ తల్లి నిర్ణయాలు తీసుకునేటప్పుడు నేను జేఏసీలో కానీ కేసీఆర్ గారితో లేని, నేను కొండ లక్ష్మణ్ బాపూజీ గారితో ఉంటే ఇప్పుడు మనం ఇట్లా పట్టుకొని సింపుల్గా ఉన్న అమ్మకే దండలు వేసేటోళ్ళం లక్ష్మణ్ బాపూజీ గారి ఇంట్లో. ఆయన ఇంట్లో ఇప్పుడున్నా కూడా అదే బొమ్మలు ఉంటాయి. అంటే ఏంది, ఈ కిరీటాలతో వచ్చింది మాది. ఆ కిరీటాలను తెచ్చినప్పుడు కవిత గారిని దాన్ని బ్రాండ్ అంబాసిడర్గా చేసిండ్రు. తెలంగాణ తల్లి అంటే సోషల్ మీడియాలో చూసారా? అప్పుడేమో కేటీఆర్ లేకుండా ఇప్పుడేమో రేవంత్ రెడ్డి భార్య లెక్కుంది, ఇట్లా కూడా ట్రోల్ చేస్తారు. చేస్తారు ఎవరి వాళ్ళు. మా అమ్మ నేను కూడా ఊహించుకున్నా, సుధా రాజశేఖర్ తేజ గారు మా అమ్మ అంటుండు. అందరు అమ్మ అయింది, ఇప్పుడు జనరల్ అయిపోయింది. కానీ నేనేమంటున్నా అంటే, ఇక్కడ మీరు ఆలోచించాల్సింది, బతుకమ్మ మీద కూడా కొట్లాట వాళ్ళేదో కొట్లాడుతూ ఉన్నారు. బతుకమ్మ విషయం మీరు కొట్లాడవచ్చు, కిరీటం విషయం పెట్టమనొచ్చు. నేనైతే నా వ్యక్తిగత అభిప్రాయంలో బోనం పెడితే బాగుండు అనిపించింది, పైన తలకాయ పైన. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అందరం బోనాలు ఎత్తే కల్చర్ ఉంది తెలంగాణలో. ఇప్పుడు తెలంగాణ వచ్చి పాట వచ్చినప్పుడు కూడా దొడ్డి కొమరయ్య చాకలైలమ్మ ఎందుకు లేదు అని చెప్పే విమర్శ వచ్చింది. మరి దొడ్డి కొమరయ్య తీయాల ఒక దినం ఉంది, ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా పోతారు. వాళ్ళను చాకలైలమ్మకు కూడా ఏ రకంగా చేయాలనేది ఉన్నది. కానీ కవి రాసిన పాటలో చాకలైలమ్మ దొడ్డి కొమరయ్య లేనిది నేను తెచ్చి ఏడబెట్టున ఆయన అంత పాడినాం ఆ రోజు. కాబట్టి ఇప్పుడు కూడా 69 నుంచి ఉన్నది, తర్వాత వచ్చింది ఉన్నది, మీది ఉన్నది. మీది ఇప్పుడు మీరు అనే దాన్ని మనది అని చేయలేదు. మీరు టీఆర్ఎస్ పార్టీది, బీఆర్ఎస్ పార్టీని మీరు అంటున్నారు కదా, మీరు గెజెట్ చేయలేదు, జీవో ఇవ్వలేదు, ఏం చేయలేదు, అధికారికంగా చేయలేదని. ఒకవేళ వాళ్ళు అధికారికంగా చేసి ఉంటే ఆ విగ్రహాన్ని మీరు మార్చకపోయి ఉండే వాళ్ళ? మార్చకూడదు కదా, మార్చకూడదు. అంతేనా? ప్రభుత్వము చర్చ ఇప్పుడు అఫీషియల్గా ఎప్పుడైతే అవుతుందో దాన్ని మారిస్తే కొంత చర్చ ఉంటుంది. రెండవది, మనం అసెంబ్లీలో పెట్టినాం దాన్ని. ఈ దొంగాటకాలు ఆడి మొత్తం ఏదో టీషర్ట్లు వేసుకొని వచ్చి ఏదో బ్లాక్ అని డ్రెస్ అట్లా రాని డ్రెస్ కోడ్ లోపలికి రాకుండా, ఈ చర్చలో పాల్గొనకుండా అదే అసెంబ్లీలో చర్చిస్తే పెద్ద చర్చ అవు కదా. ఏమేమి పెట్టాలనో మీరు సూచిస్తే దాని మీద చర్చ చేసి అందరు అన్నారని అనుకుందరు కదా, అందరు అభిప్రాయాలు. ఇప్పుడు టీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ ఒప్పుకోలేదు ఆ విగ్రహాన్ని. బీజేపీ ఒప్పుకున్నట్టే, ఎట్ ద సేమ్ టైం ఎంఐఎం కూడా ఒప్పుకున్నట్టే. వాళ్ళకి తెలంగాణ తల్లి అనేది, వాళ్ళు ముస్లిం అయినా కూడా వాళ్ళు దీన్ని రాటిఫై చేసినట్టే కదా. అసెంబ్లీలో తీర్మానం చేసిందంటే అది హై ప్రొఫైల్డ్గా, దాన్ని మీరు ఇంకా చర్చించాల్సిన అవసరం. మారుస్తామంటున్నారు కదా, మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ తల్లిని మార్చేస్తాం అంటున్నారు. ఇంకా అది ఉత్తమ ఆటలు ముచ్చటది, అయ్యేది కాదు, పోయేది కాదు. సెక్రటరియట్లో పెట్టిన తర్వాత ఇక ఆయన తీసి పడేస్తారంటే అప్పుడు తెలుస్తుంది ఆయనకు అసలు కథ. ఇవాళ ఇప్పుడు మీరు అవకాశం ఇచ్చి మీ తెలివి తక్కువతనంతో, ఇప్పుడు నేను అందుకనే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర సమితికి మీకు మీరే ఎట్లా ద్రోహం చేసుకున్నారో, అంటే భారత రాష్ట్ర సమితి అని మార్చుకొని తెలంగాణ తల్లికి కూడా అట్లా ద్రోహం చేసిండ్రు మీరు. తెలంగాణ తల్లిని అసెంబ్లీలోనో మన సెక్రటరియట్లోనో, సెక్రటరియట్ ముందో పెడితే మిమ్మల్ని వద్దన్నది ఎవరు, ఆక్షేపించింది ఎవరు? ఇప్పుడు సెక్రటరియట్ ఇట్లా కడితే ఇట్లా వద్దని ఒక ఆయన అన్నాడు, ఇట్లా కట్టమని ఒక ఆయన అన్నాడు, టోమ్స్ ఎందుకు అన్నాడు, దాంట్లో మసీదుని ఎందుకు లేపేసిన ఒకరు, దాంట్లో టెంపుల్ని ఎందుకు తీసే, వివిధ రకాల విమర్శలు చేసిన, దాంట్లో కొన్నింటిని తీసుకోగలిగిన తీసుకోలేకపోయాను. కానీ తెలంగాణ తల్లి విగ్రహము మీరు మన సెక్రటరియట్లో పెడతా అంటే ఎవరైనా మీకు ఆక్షేపించేవారు? ఆక్షేపించిన బలం ఉందా? ఆ రోజు టెక్నికల్గా మాకు 6 ఉంది, ఎంఐఎంకు 7, 8 ఉన్నాయి, అంతే కదా. మిగతా ఒకళ్ళిద్దరు అటు ఒకళ్ళిద్దరు ఇటు ఉన్నారు. కానీ మీరు భారత రాష్ట్ర సమితి అని తెలంగాణ మూలాన్ని వదిలేయబట్టి మీకు ఇలా ఈ కర్మ వచ్చింది. మీరు తెలంగాణను వదిలేస్తే తెలంగాణ మిమ్మల్ని వదిలేసింది.
మళ్ళీ ఇప్పుడు తగుదనమ్మా అని తెలంగాణ అంటారు. మీరు భారత రాష్ట్ర సమితి మీకు ఏ నైతికతతో అడుగుతున్నారు? మళ్ళీ తెలంగాణని ఎట్లా కోట్ చేసుకుంటారు? మేము ఉద్యమకారులం ఇట్లా అది ఇది అని. మీరు భారతదేశంలో గుణాత్మక మార్పు కొరకు పోయిన వాళ్ళు మీరు తెలంగాణ గురించి మీకేం ఇక మీకు పట్టిలు మేము చూసుకుంటాం. మా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చూసుకుంటుంది, మీకు అక్కర్లేదు. సో ఇప్పుడు ఈ కొంతమంది 9 మందిని గుర్తించినట్టున్నారు కదా, ఉద్యమకారులని, కవులు, కళాకారులని గుర్తించినట్టున్నారు. కవులు, కళాకారులు, ఉద్యమకారులు సరే, వాళ్ళు కొంతలో ఉద్యమకారులు ఉన్న కవులు, కళాకారుల విభాగంలో 9 మందిని గుర్తించారు. సో అందరినీ గుర్తించినట్టేనా? ఇంకా గుర్తించని వాళ్ళు ఎవరైనా మిగిలిపోయి ఉన్నారా? అంటే బేసికల్గా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఏముంది అంటే, తెలంగాణ తల్లి ఆవిష్కరణ రోజు అంటే నేను తెలంగాణ ఏమంటారు దాన్ని, తెలంగాణ ఆత్మ నాలో ఉంది, నేను తెలంగాణ వాది నేను చెప్పుకునే ప్రయత్నమా రేవంత్? కాదు, తెలంగాణ కోసం తెగించి పోరాడిన వాళ్ళని గౌరవించే సంస్కృతి అది. ఇప్పుడు వాళ్ళందరూ మీరు మాట్లాడుతుంటే సరే మీరు ఇస్తారు, దాన్ని నేను చెప్పనక్కర్లే. ఇక్కడ తెలంగాణ తల్లి ఆవిష్కరించే రోజు తెలంగాణ పుత్రులకు కొంతమందిని గౌరవించాలని చాలామంది, దాంట్లో ఆడళ్ళు లేరా? ఇప్పుడు సపోజ్ విమలక్కకి ఇవ్వాలంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇంకా కొంతమందికి ఇవ్వాలంటే ఉపా కేసు ఉంది కదా, కొన్ని ఉన్నాయి. సంజయ్ గారి మీద తీసుకోవడానికి కొన్ని ఉంటాయి, కానీ అసలు నాన్ కాంట్రవర్షియల్గా ఉండాలి ఫస్ట్ లెవెల్. ఈ 9 మందిని కూడా వాళ్ళు జాతి రత్నాలు వాస్తవానికి, నాట్ ఓన్లీ తెలంగాణ. నాకు ఇప్పుడు ఒక మాట అనుకుందాము, ఎక్కయాదగిరి గారిది ఏంది, ఏం సాక్రిఫైస్ అనేది మీరు బుక్ చూసిరా? ఎంత అద్భుతంగా అసలు అలాంటి వ్యక్తులు ఉన్నారు మన కాడ. కూడా భయంకరంగా కనిపిస్తుంది ఆ ఫొటోస్ లోనే. ఆ రోజుల్లో 3 లక్షల పైచిలకు పెట్టి 4 లక్షల చిల్లర 4 లక్షలు పెట్టి ప్రభుత్వాన్ని ఎదిరించి, అంతకంటే ధీరుడు ఎవరు? ఒక్కొక్కరి చరిత్ర మీరు గమనిస్తే, ఇప్పుడు మన ఆంధ్రశ్రీ గారిది అంటే మనకు చాలామందికి తెలుసు. సుద్దాలతే అశోక్ తేజ్ గారు జాతీయ స్థాయిలో ఎంత వచ్చిందో, తర్వాత వాళ్ళ తండ్రి గారు మా నియోజకవర్గం మన పక్కన గూండాలు, అసలు అది ఒక లెజెండరీ. వాళ్ళ పరంపర చూస్తే ఒక ఎదుటిన మనోడు మాట్లాడింది చూస్తే, ఇప్పుడు నా గుండెల్లో కుచ్చుకున్న ముళ్ళును తీసిన వైద్యుడు రేవంత్ రెడ్డి అని అంటే, ఎక్కడో ఒక వెలితి నేను అనే దాన్ని నేను మిస్ అవుతున్నా అనే ఫీలింగ్. గద్దరన్న ఒక 2-3 గంటలు కేసీఆర్ని కలవడానికి, ఏదో అడగడానికి కాదు, గూడాంజయ్య నాకు ఫోన్ చేసిండు చివరి రోజుల్లో. చాలా మందికి అడిగిండు ఆయన, ఏందో మన చాలా మందితో కలవడానికి విశ్వ ప్రయత్నం చేసి. నేను ఒకసారి వాళ్ళ భార్య కూడా చెప్పి, ఏంటిది డబ్బో నాకు పేరో కాదు, ఇన్ని రోజులు తనతో కలిసి కొట్లాడినాం కదా, చచ్చిపోయే ముందు చూసి చస్తా బాబు అంటుండే నాతో మాట్లాడినప్పుడు. నాకేం నేను టీఆర్ఎస్ కాదు, ఆయన నేను కాంగ్రెస్లో జాయిన్ అయిన నేను కూడా మర్చిపోయినా అప్పుడు. ఆ తర్వాత నేను ఎవరికో 2-3 ఎమ్మెల్యే వాళ్ళకి ఎంపీ వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు వీళ్ళని కలిసి ఆయన కలుస్తారని చెప్పే పరిస్థితి లేకుండే. అట్లాంటి మీరు వరుస బట్టి పాశం యాదగిరి గారు ఏంది ఒక నడుస్తున్న లైబ్రరీ, ఆయన తెలంగాణకు కాదు భారతదేశానికి ఒక మేధావి. అంటే అట్లాంటి వ్యక్తులు మమ్మల్ని విమర్శించవచ్చు, వ్యతిరేకించవచ్చు, ఏదైనా కావచ్చు, న్యూట్రాలిటీ. ఇప్పుడు ఈ 9 మందే కాదు, 900 పైచీలకు కూడా ఉంటారు. వాళ్ళను సందర్భాన్ని బట్టి, ఇప్పుడు జయశంకర్ సార్ని మనం తగ్గించినట్టు కాదు, ఆయన బర్త్డే రోజు, డెత్ యానివర్సరీ రోజు ఆయన ఒక స్మారకమా, లేకపోతే ఆయన దాని మీద ఒక మ్యూజియమా, ఇట్లా ఒక చర్చ జరుగుతుంది. దాన్ని ఇప్పుడు అందరితో కలిసి చర్చించకుండా ప్రకటించేది కాదు. ఇది మాత్రం ఆ రోజు జయ జయ హే గీతం అప్పుడు కానీ ఇతర సందర్భాల్లో కలిసినప్పుడు పెద్దలతో చర్చిస్తున్నాడు, కవులు, కళాకారులతో. ఇలాంటి పరిస్థితిని తెలంగాణ సమాజం కూడా ఊహించని స్థితిని ఆయన ఈరోజు తీసుకొచ్చింది. ఎందుకంటే మనము మంచి చేసిన వాళ్ళకు మంచి చేస్తామని చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జయరాజ్ అన్న అంటున్నాడు, ఏమంటున్నాడు, నేను ఊహించలే అసలు. మేము ఎప్పుడు సీఎం గారిని కలవాలంటే కూడా మాకు అపాయింట్మెంట్లు ఉంటాయా లేవా అనుకున్న స్థితి. కాబట్టి అడగకుండా ఇచ్చుడు కాదు, మీరు అమ్మ కొడుకులు కాబట్టి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగం గోరటెంకన్నది ఏంది, విశ్వభావకుడు తెలుగులో నా దృష్టిలో. ఆయన ఏం మాట్లాడకపోయినాం. ఇప్పుడు ఆయన పార్టీ నేపథ్యంతో ఉంటాడా, వ్యక్తిగత అభిప్రాయాలు ఎట్లుంటాయి, కొంతమంది తీసుకుంటారా తీసుకోరా అనే విషయం కూడా పక్కన పెట్టి గౌరవించడం అనేది ప్రభుత్వం సాంప్రదాయం. నందిని సిద్ధారెడ్డి గారు చాలా తీవ్రంగా విమర్శించినట్టున్నారు కదా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇదన్నట్టున్నారు. ఆయన విమర్శించవచ్చు, వారికి కూడా ఇస్తారేమో. అంటే ఇస్తే ఇప్పుడు మొదటి దశలో ఎవరైనా తిరస్కరించే పరిస్థితి ఉంటే
ఇవ్వడానికి తిరస్కరించిన అంటున్నట్టు కదా ఆయన అంటున్నాడు ఆయనకి ఇవ్వాలి అంటే డిక్లేర్ అయితే చేయలే, అడిగింది చేయలే కదా మరి తెలియదు మరి ఎందుకంటే కీన్గా మనోనితో ఉంటాడు కదా, కేసీఆర్తో ఉంటాడు కదా, ఆయనది కూడా నాగేటి చాలల్లో నా తెలంగాణ అనేది ఉద్యమ గీతం బాగా ప్రజల్లోకి పోయింది. దేశపతి కూడా నా దృష్టిలో కొంతమంది ఉన్నారు, వీళ్ళు టీఆర్ఎస్తో అనుసంధానం అయి ఉండొచ్చు, అనుబంధంగా ఉండొచ్చు, వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళ కమిట్మెంట్ టువార్డ్స్ టు ది తెలంగాణ సొసైటీ అనేది అందరికి తెలుసు. రేపటి రోజున వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నాలు ఉండొచ్చు, వాళ్ళు తీసుకుంటారు తీసుకోపోరు అనే విషయం. పాషం యాదవ్ గారు లాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు, మీరు ఏ అవార్డు వచ్చినా నా ప్రశ్న మాత్రం కొనసాగుతుంది అని ఒక రకమైన స్టేట్మెంట్. ఆ ప్రశ్న ఎందుకు కొనసాగొద్దు? నీకు అవార్డు ఇచ్చినంత మాత్రాన నీకు ఏమైనా విమర్శ చేసి అట్లా ఏమైనా ఉన్నారా అని అట్లేముండదు. అంటే మీరు అరే మననే అవార్డు ఇస్తే కదా మరి ఎట్లా మా కోసం అట్లా ఏముండదు. ఆయన ఇప్పుడు చాలామంది కేసీఆర్ ఏం చెయ్యకపోయినా కేసీఆర్ కోసం ఎదురు చూసిండ్రు. ఓకే, ఎందుకు ఏమన్నా మనోడు నాకు ఏమైనా ఫేవర్ చేస్తారు అని చాలామంది చాలా రకాలు. కానీ మీరు మా కొరకు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు తెలంగాణ కొరకు చేసిన, సమాజం కొరకు చేసిన, సామాజిక విప్లవాల కొరకు చేసిన మీ యొక్క కమిట్మెంట్కి ఇది గుర్తింపు లాంటిది ఒక రకంగా చెప్పాలంటే. ఓకే, అంటే వీళ్ళది ఎల్లలు దాటిన సేవ వీళ్ళది. నేను తెలంగాణకే పరిమితం చేయను, కానీ తెలంగాణ కొరకు ఇప్పుడు రసమై బాలకిషన్ కూడా కొట్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న 2 సార్లు చేసిండు. రేపటి రోజున అట్లాంటి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తుంది పార్టీ. ఇదేమి కాంట్రా చేయడానికి లేదు. కాకపోతే ఇట్లనే కేసీఆర్ పిలిచి వాళ్ళు ఇచ్చేది ఏంది రా, నేను 2 ఇస్తాను కాముని తిట్టు అంటాడు ఈయన. ఇది ఒక పెద్ద, ఇది ఇన్ని మంచి చేయడానికి కూడా ఇన్ని తిప్పలు పడాల్సి వస్తున్నాయి. ఇప్పుడు జయశంకర్ సార్కి ఒక మంచి స్మారకం కడితే ఏం బాయ్ సొమ్ము, ఏం బాయ్ చెప్పు, నాకు అర్థం కాదు. అంతకంటే సాక్రిఫైస్ పెళ్లి చేసుకోకుండా తెలంగాణ కొరకు కేసీఆర్ లాంటి వాళ్ళ కొరకు వెతికి కళ్ళు లోపలికి పోయినాక కేసీఆర్ ఎట్లాంటోడైనా సరే నేను వాంతోనే పోతా అన్నాడు. నేను ఒకసారి అడిగిన, ఇలా ఆయన చనిపోకంటే ఒక 1.5 year ఏంది సార్ అని అంటే, మీరు అందరూ కొట్లాడే దాంట్లో ఉన్నాడు కదా, ఏదో ఒకటి నడవని అని ఉంటుండే. అంటే ఆయనను మరి అందుకు పక్కన పెట్టిండ్రు, ఆయనకు అంత గౌరవం దక్కలే. కేశవరావు జాదవ్ గారు, ఆయన గురించి కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో అందరి దృష్టి ఉన్నది. ఇప్పుడు ఆ రోజు ఒకరోజు చుక్కరామయ్య గారిని మనం జయ రోజు మనం ఒక రిపబ్లిక్ డేకు మనం ఏంది August 15th పిలిపించి మనం హానర్ చేసుకున్నాం. కాబట్టి ఇట్లా చాలా మంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వాల్సిన 250 గజాల స్థలం సంగతి ఏంది? అదేమన్నా అసలు అడుగన్నా ముందుకు పడ్డదా? అది నాకు తెలిసి అదేమన్నా మేనిఫెస్టో June 2nd వరకు అవకాశం ఉండొచ్చు. June 2nd 2025 అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారా? మధ్యాహ్నం కానీ June 2nd అనేది సింబాలిక్ డే, తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి. ఆ రోజు అనౌన్స్మెంట్ ఉంటుందా మళ్ళీ? ఆ రోజు అయిపోయింది. ఆ రోజు లోపల 2nd డే రోజు కొంతమంది ఇట్లా ఒక్కసారి ఇవ్వడానికి కాదు కదా, ఆర్థిక అంశాలు కాదు, ఫస్ట్ వీళ్ళని సార్ట్అవుట్ చేయాలి. ఇప్పుడు దీనికి ఈ ఉద్యమకారులు అనే దానికి గీటురాయి ఏంటిది, జైలా, అమరవీరుల కుటుంబాలే ఉన్నాయి సింబాలిక్ గా. ఒక ఫైన్ డే ఇట్లనే మీరు చూస్తారు. ఓకే, కాబట్టి అవన్నీ డిస్కస్ చేసి పెట్టుకునే, తను అందరితో డిస్కస్ చేస్తున్నాడు కూడా అనుకుంటున్నాను నేను. అది క్యాబినెట్తో మాట్లాడుకున్న తర్వాత చేస్తాడు. సో ఇంకొక అంశం ఉన్నది, 2 ఉన్నాయి. ఎక్స్పాన్షన్ ఎంతవరకు వచ్చిందో ఏమన్నా క్లారిటీ ఉంది? ఏం మాట్లాడలేదని మీతోనే వింటున్నా, అంతేనా? నేను మీడియాలోనే ఉంటున్నా, కానీ ఇది డిస్కషన్ మొత్తం హైకమాండ్తోనే ఉంటుంది నాకు తెలిసి. ఎవరు అదృష్టవంతులో తెలియదు కానీ. అంతేనా? అది 6 వస్తాయా, 6లో 4 వస్తాయి? అది కూడా మనం ప్రిడిక్ట్ చేసి చెప్పే స్థితిలో ఏం క్లారిటీ లేదు, ఉండదు. చెప్పడం వరకు ఎవరి వర్షన్స్ వాళ్ళు చెప్తారు అంతవరకే, కానీ అది ఆథెంటిక్గా వచ్చినప్పుడు మాత్రమే అవుతాయి. జరుగుతున్న చర్చ అంతా చూసి ఓహో ఒకసారి ఒక ఆయన మంత్రి వేస్తే ఆయన సంతోషపడే రోజు ధూమ్ ధామ్ కొట్టు, నా ఫోటో వేయలేదు నాది కూడా వేయాలిగా, వస్తే లేదు, ఇదంతా ఉంటుంది. కానీ ఎదుర్కొంటున్నాం ఈ సిచ్యువేషన్ చాలా. ఇప్పుడు నీ బొమ్మలే చాలాసార్లు చూసిన మాదిరి ఇటు ఆయన అయితే అటు ఈయన ఇట్లా పోతే జిల్లాల సమీకరణాలు ఇట్లా ఉన్నాయని చూస్తుంటాం. ఏమో మాకు కూడా ఏమైనా దొరుకుతుందా దానిలో అక్కడక్కడ ఏమైనా మా బొమ్మలు కూడా వేస్తారని చూస్తాం, కానీ ఆ బొమ్మ వేసేదంతా హైకమాండ్ చేస్తారు తప్పితే దాంట్లో పెద్ద నాకు తెలిసి ఇప్పుడు అవుతుందా, జనవరిలో అవుతాయా లేకపోతే చెప్పలేము. ఇట్స్ డిపెండ్ అప్. సో లాస్ట్ క్వశ్చన్, మాలమాదిగల కొట్లాట లీడర్ల కొట్లాట లాగా మారిపోయింది. మాలమాదిగ ప్రజల మధ్య నేను అనను,
మాదిగా లీడర్ల మధ్య కొట్లాటలాగా ఈక్వేషన్ మారిపోయింది. ఇటు మందకృష్ణ వాళ్ళకి ఒక బ్రాండ్గా ఆయన ఉన్నాడు, ఇటు ఇంకో వర్గానికి వివేక్ అనేలాగా వీళ్ళు ఒక ఐకాన్ని రెడీ చేసుకున్నారు. వీళ్ళు ఏంది లొల్లి, ఇది అయిపోయేటట్లేదుగా. ప్రెస్ మీట్ వీళ్ళేమో బహిరంగ సభలు పెట్టారు. 15వ తారీఖు నాడు ఏదో కమిటీ, ముత్తం గారి కమిటీ రికమెండేషన్, ఏకసభ్య కమిటీయా, ఏకసభ్య ఇద్దరే ఒక్కనే కదా, లేదు మన దామోదర నరసింహ గారు, ఓకే, తర్వాత ఏది వర్గీకరణ దాని మీద, ఓకే, ఆ దాని మీద దానికి సంబంధించి ఉంటుంది. ఇంకోటి నేను మళ్ళీ మీద మొన్న కూడా చెప్పిన, ఇప్పుడు కూడా ఏంటంటే అది ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటున్నదనే దాన్ని బట్టి ఒకరి మీద ఒకరు, కానీ కొట్లాడుకోవడం వల్ల వచ్చే అదనపు ప్రయోజనం అయితే లేదు. మీరు ఎందుకు పోలే మన మీటింగ్కి? నేను పార్టీ స్టాండ్ ఉండాలి కదా, నేను పార్టీ వాయిస్ అయినప్పుడు నేను మాట్లాడితే చూడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారేమో అసెంబ్లీలో అట్లా మాట్లాడారు. మాలమహానాడు అధ్యక్షుడు కదా మరి మీరు. నేను 2013లో ఒక స్టేట్మెంట్ మందకృష్ణ గారి మీటింగ్లో ఇచ్చిన, తెలంగాణ వచ్చిన తర్వాత నేను మాలల అస్తిత్వం కొరకు పోరాడతా కానీ ఇంకొకరికి వ్యతిరేకంగా పోరాడను అని. ఓకే, తర్వాత 25 సంవత్సరాల దండోరా మీటింగ్లో కూడా పోయి చెప్పిన, ఈ మాలమాదిల సమస్య పరిశీలించాలని పెంచేటోళ్ళు. మరి అట్లా లేదుగా. ఇప్పుడు మీరు మాలమహానాడు అధ్యక్షుడిగా ఉన్నారు, మీరు ఉంటే ఇటే ఉండాలా, ఇక అటు ఉండొద్దు అని లాగా సీన్ క్రియేట్ అవుతుందిగా. ఎటు ఉండొద్దని అంటే అటువైపు పోవద్దిగా, మీరు అటు ఇటో కాలు అటో కాలు వేయొద్దిగా. ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఇంకో 5-10 సంవత్సరాలు ఉంటుంది. కానీ మాలమాదిగలం జీవిత కాలం కాదు, భవిష్యత్తులో మొత్తం కలిసి ఉండాలి కదా. కానీ ఒక చీలిక తీసుకొచ్చినట్టున్నారు కదా మొత్తానికి అందరు కలిసి. అది నేనేమంటుంటే, ఏ కులం ఒక కులము కలిసి అనేది ఉండడం వరకు భౌతికంగా, కానీ ఏ కులం ఎంటిటీ ఆ కులంకు ఉంటుంది ఈ దేశంలో. ఇంకా కులవర్గ సమాజం నుంచి భారతదేశం పోయేంత కాలం కులాల మీద ఎవరు కామెంట్ చేసినా కూడా దానంతా ఏరియా ఎంగలపల్లి. ఒకవైపు మందకృష్ణ మాలలు మనువాదులు అన్న దాన్ని ఆయన నేను సమర్థిస్తున్న రిజర్వేషన్ అంటే ఏబిసిడి వర్గీకరణను వ్యతిరేకించే వాళ్ళని చెప్పిండు, వీళ్ళు దాన్ని అపోజ్ చేస్తున్నారు, ఎట్లా అంటారు మమ్మల్ని అని. ఇది లీడర్ల మధ్యన పోరాటంగా ఉండొద్దు, కులాల మధ్యన సమస్య పరిష్కారం వైపు పోయే దిశగా చూస్తే మేమందరం కూడా సంతోషపడతాం. ప్రభుత్వం కూడా అటువైపు కన్సల్టేషన్, రెండు వైపుల నుంచి ఒకరినొకరు దూషించుకుంటున్న అది అవసరం లేదంటున్నాను నేను. కలిసి ఉండాల్సి వాళ్ళం, భవిష్యత్తులో కలిసి ఉన్న వాళ్ళం. సో దీన్ని కూడా మీరు వ్యతిరేకిస్తున్నారా మనువాదులు అన్నదాన్ని? అంటే నేను మనవాదులు, మీరు కూడా మనవాదు అయితే ఇప్పుడు కాదు, వీళ్ళు మనవాదులు అంటారు, వాళ్ళు మనవాదులు అంటారు. అసలు మనవులు పక్కకు పోయిండు. వీళ్ళు మనవులు ఎందుకు అవుతారు? వీళ్ళిద్దరు కూడా అదే అంటున్నారు, వీళ్ళు మనవాదులు అవుతారు. అంటే కాన్స్టిట్యూషన్ వైపు ఉండాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అది నా దృష్టిలో నేను వ్యతిరేకంగా లేను. ఓకే, దీన్ని సామరస్యంగా పరిష్కరించుకోగల వైపు రెండు వర్గాలు కనుక ముందుకు నెట్టగలిగితే అది డెమోక్రటిక్ వే అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అటువైపు నెట్టకపోతే ఏంటంటే నిరంతరం ఆ మనుగాడు పెట్టినట్టే ఇద్దరు విడిపోవాలని నిరంతరం పెట్టి మంట వేసేటోళ్ళకు మీరు మరింత ఊతం అవుతారు కదా. అంతే, వాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కానీ మధ్యలో ఒక చీలిక రావాలని కోరుకునే వాళ్ళు హ్యాపీ. అదే అనుకోండి, మేము నేను ఇదంతా చూసిన దాదాపు 15-16 సంవత్సరాలు చూసిన. మరి ఇలాంటి వాళ్ళు మాట్లాడాలి కదా దీని మీద. ఒక ఇప్పుడు హైకోర్టు, సుప్రీం అందరినీ ముందుకు తెర మీదకి తీసుకురావడమో లేకపోతే కమిటీ చేసిండ్రు. నేను టెక్నికల్ కమిటీ, మీరు నైతికంగా దామోదర నరసింహ గారికి కలిసినప్పుడు చెప్పిన, నేను ఇటువైపు మా వాళ్ళు మొన్న కలిసినప్పుడు చెప్పిన, అటు మందకృష్ణ గారు కూడా మధ్యన ఒకసారి నీ స్టాండ్ ఏందన్నప్పుడు కూడా చెప్పిన, మీరు దీన్ని ఒక ఎమికబుల్ సొల్యూషన్ వైపు నెట్టకపోతేనే నిజంగా జాతుల పట్ల ప్రేమ ఉన్నట్టు. తప్పితే ఘర్షణ పెట్టుకుంటే వచ్చేది అదనంగా ఉంటే నేను కూడా తీన్మార్ కొట్టుకుంటుంది, ఏం లాభం దాంతో తలకాయల వాళ్ళు కూడా తప్పితే. నువ్వు నన్ను కుదిరితే నేను నిన్ను కుదిరితే, నీది వెలిగే నాది వెలిగే, ఈ డబేలు తప్పితే దీంతో వచ్చేది లేదు. నేనైతే కొన్ని సందర్భాలు అనుకుంటా, నేను ఎప్పుడు ఎవరెంతో వారంతా అనే ఒక సిద్ధాంతం న్యూ డెమోక్రసీలో వస్తున్నది. ఇప్పుడు మీకు ఇప్పుడు మీ ఇద్దరే కొట్టుకుంటే మరి కింద ఉపకులాల పరిస్థితి ఎంత దారుణం. ఉషామేరా అది కూడా ఉటంకించింది. చాలా మంది 1-2 కులాలు కూడా లేవు కదా, 10 కులాలు ఉన్నాయి కదా. కింది వర్గాలు కూడా చాలా, కింది కులాలు కూడా చాలా మంది, కింద అంటే 57 కులాలు కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు మాదిగల పట్ల. ఇటు మాలల పట్ల సంతృప్తికరంగా లేరు. మాదిగలు అంటే వర్గీకరణ కొరకు కొట్లాడుతున్న చేయబట్టి చాలా సంఘాలు దండోరాతో ఉంటున్నాయి. కానీ నేనైతే నా వ్యక్తిగత అభిప్రాయం, కృష్ణమాదిగ గారు కానీ వివేక్ గారు కానీ ఇద్దరు నాకు ఆత్మీయులే. నేను ఇద్దరితో, మందకృష్ణ గారితో SC/ST అట్రాసిటీ చట్టం కొరకు దేశం అంతా తిరిగిన, వివేక్ గారి తండ్రి గారు వెంకటస్వామి గారితో కూడా మేము ఉన్నది. కానీ
ఇది పరిష్కారం కాని సమస్యగా ఉంటే మాత్రం మాకెప్పుడు సమస్య. ఓకే, నాలాంటి వాళ్ళకి ఇంకెప్పుడు సమస్య. ఇప్పుడు నాదేంది ఇటు లేదు అటు లేదు, ఏంది దాకా ఇంత సెల్ఫిష్గా ఉండంటారు. నేను సెల్ఫిష్గా ఏం లేను, ఇద్దరు బాగుపడాలని కోరుకునేటువంటి పరిష్కారం వచ్చి అందరం సంతోషంగా కలిసి ఉండే రోజులు వస్తాయని ఆశిస్తున్నాను. అల్టిమేట్గా ఇది పార్టీ స్టాండే కదా, ఇక పార్టీని కాదనలేను ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడని కాదు, పార్టీగా లేకుండా ఉంటే స్టాండ్ ఏదో ఒకటి చెప్పి నేనే ఇనిషియేషన్ తీసుకుందునేమో, ఇరు వర్గాలను కలిపి కూర్చోబెట్టి మాట్లాడి అది గద్దరన్న ఉంటే చేసినేమో. కొంతమంది చేసిండ్రు, వినోద్ కుమార్, మన గాలి వినోద్ కుమార్ లాంటి వాళ్ళు గతంలో చేసిండ్రు. కానీ పరిష్కారం లేకుంటే మాత్రం నిజంగా కూడా నిరంతరం 2 రాష్ట్రాల్లో మాలమాదిగలు మాత్రం ఒక రగులుతున్న అంతే దళితం అని టైప్లో ఉంటుంది. ఏమో ఇప్పటికి పరిష్కారం వస్తుందని ఆశిస్తా నేనైతే. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు, థ్యాంక్ యూ. సో ఇది ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాల మీద చిన్న డిబేట్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.